నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం హంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఈత్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుహన. ఇప్పుడు భగవాన్ ముందు 6 విషయాల మీద ప్రశ్నలు ఉన్నాయి. ఏంటి అంటే ప్రకృతి, పురుష, క్షేత్రము, క్షేత్రజ్ఞ, తరువాత జ్ఞానము, జ్ఞేయము. అర్జునుడు అడిగాడు ప్రశ్న. అయితే ముందుగా క్షేత్రము, క్షేత్రజ్ఞ గురించి భగవాన్ వివరిస్తున్నారు. అయితే ఈ క్షేత్రము అంటే ఏం చెప్పాము? ఇదం శరీరం క్షేత్రం ఇది అభిధీయతే. ఈ శరీరం ఉన్నది కదా, దీన్నే క్షేత్రము అంటారు. అంటే కేవలం శరీరం ఒక్కటే క్షేత్రమా అంటే శరీరం ఒక్కటే క్షేత్రం కాదు. మరి ఏమిటి అంటే మనకి అనుభవంలోకే వచ్చే వస్తువులు అన్నీ కూడా క్షేత్రమే. అంటే మనం ప్రపంచాన్ని అనుభవిస్తున్నామా లేదా అంటే ప్రపంచము కూడా క్షేత్రమే. శరీరాన్ని అనుభవిస్తున్నాము కదా అంటే శరీరము కూడా క్షేత్రమే. మరి మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ కూడా మనము అనుభవంలోకి వస్తున్నాయి. అంటే మనస్సు, శరీరము, ప్రపంచము ఈ 3 కూడా క్షేత్రమే. అయితే ఈ 3 నుండి శరీరాన్ని తీసుకొని మొట్టమొదటిసారిగా మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ 2వ శ్లోకం, 1వ శ్లోకం అంటే మన ప్రకారంగా 2. ఇప్పుడు భగవాన్ స్టార్ట్ చేశారు ఏంటంటే ఈ 2వ శ్లోకంలో ఈ శరీరమే క్షేత్రము. ఎందుకు? క్షీయతే ఇది క్షేత్రము అంటే ఏదైతే డైల్యూట్ అయిపోయి వికారాలు చెంది నాశనం అవుతుందో దానిని క్షేత్రము అంటారు. అదేవిధంగా శరీరం అని ఏమన్నా ఎందుకన్నారు? శీర్యమానత్వాత్ శరీరము. సో ఆ విధంగా అయినా శరీరం అనేది నాశనం అవుతూ ఉంటుంది, వికారాలు చెందుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మరి క్షేత్రజ్ఞ అంటే ఎవరు అంటే ప్రపంచము, శరీరము, మనస్సు ఈ మూడిని కూడా ఎవరైతే తెలుసుకుంటున్నారో వారు క్షేత్రజ్ఞ. అంటే క్షేత్రం తెలుసుకుంటున్న వారిని క్షేత్రజ్ఞ అంటారు. అంటే ఏతతు యహ అంటే ఈ క్షేత్రమును, యహ అంటే ఎవరైతే వేత్తి తెలుసుకుంటారో తం వారు క్షేత్రజ్ఞ, క్షేత్రజ్ఞ అని ఇది ప్రాహువు అంటారు. అయితే మీరు ఒక విషయం గమనించాలి. ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నారనుకోండి, ఫోటో తీస్తున్నప్పుడు మన ఫ్రేములు ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకి క్షేత్రమే. కానీ ఆ కెమెరా తీసేవారు ఏదైతే ఆ ద్రష్ట ఆయన ఉన్నాడో ఆ దృశ్యాన్ని ఫోటో తీస్తారు. కానీ ఆ దృశ్యములో తను ఎప్పుడైనా ఉంటాడా? ఫోటోలో ఉండడు. అంటే తను లేక
లేకపోతే కెమెరా లేకపోతే ఫోటో రాదు. కాబట్టి ఆ ఫోటో కెమెరా పట్టుకొని ఆయన తీస్తారు. ఆయన ద్రష్ట, ఆయన సబ్జెక్టు, మిగతా అంత కూడా ఆబ్జెక్ట్స్ అన్నమాట, ఆబ్జెక్టివ్. కాబట్టి ప్రపంచము, శరీరం, మనస్సులను కూడా ఈ క్షేత్రమే అంటారు. ఎందుకు? ఈ మనస్సు కూడా మనకి ఒక దృశ్యమే. ఎందుకు? మనస్సులో ఏమి జరుగుతుందో మనకు తెలుస్తుంది. అంటే మనస్సుని కూడా మనము అనుభవంలోకి వస్తుంది, అనుభవిస్తున్నాము. సో ఈ విధంగా తద్విధ ప్రాహు, దాని గురించి తెలిసిన గొప్ప మహాత్ములు చెబుతున్నారు ఏంటంటే, ఈ శరీరం అనేది క్షేత్రము. ఈ క్షేత్రములో క్షేత్రజ్ఞ అంటే చైతన్యము. అంటే క్షేత్రం అంటే మ్యాటర్, క్షేత్రజ్ఞ అంటే ఆ స్పిరిట్, ఆ అవేర్నెస్, చైతన్యము అని అర్థం. ఇంతవరకు మనం చూసాం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పటి వరకు మనము ఈ క్షేత్ర లక్షణాలు కూడా మనం చూసాం. ఏంటి చూసాము అంటే, మొట్టమొదటిసారిగా మనం ఏమనుకుంటామంటే, నేను ఈ శరీరమునే. అంటే జనరల్గా మనందరికీ తెలిసింది ఏంటంటే, ఈ శరీరం చూసినట్టు నేను అనే అభిమానం కలుగుతుంది తెలియకుండానే. మీకు ఎంత జ్ఞానం ఉన్నా ఈ శరీరం చూసిన వెంటనే నేను అనిపిస్తుంది. అందుకే ఒక ఫోటో ఇచ్చారనుకోండి, అందులో మీరు ఎక్కడైనా ఉంటే వెతుకుతారు, నేను అంటారు. జనరల్గా సాధారణ. అంటే మొట్టమొదటి ఈ వేదాంతరం రాకముందు, అంటే భగవద్గీతకి ఈ తత్వం తెలుసుకోకముందు, నేను శరీరమునే అనే భావన కలుగుతుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి మీ తత్వం వింటుంటే ఏమవుతుంది, ఆత్మ అనే చైతన్యము నాలో ఉంది అని తెలుస్తుంది. ఆత్మ అనే చైతన్యము నాలోనే ఉంది. అయితే ఇంకా కాస్త పైకి మనం వచ్చామనుకోండి, ఒక మెట్టు ఎక్కామనుకోండి, అప్పుడేమవుతుంది, నేను ఆత్మను, ఈ శరీరమును నేను వాడుకుంటున్నాను ఒక ఇన్స్ట్రుమెంట్గా. నేను ఆత్మను, శరీరం అనేది నాకు వ్యవహారం నడపడానికే ఉంది అనుకుంటా. ఇంకా దాని నుండి అంటే ఇప్పుడు నేను ఆత్మను, శరీరం నేను వాడుకుంటున్నాను అంటే మీరు ఎంత ధ్యానం చేయాలో ఆలోచించండి. ఎందుకు? ఆల్రెడీ చెప్పారు భగవద్గీత 2వ అధ్యాయంలో, సాంఖ్యయోగం బ్రహ్మ విద్య. దానిని ఎన్నిసార్లు నిధిధ్యాసనం ధ్యానం చేస్తే తప్ప మీకు అనుభూతి రాదు. అయితే తర్వాత ఏంటి, నేను శరీరాన్ని, నాకు ఆత్మ ఉంది నుండి నేనే ఆత్మను అనే స్థితికి వచ్చారు మీరు. అంటే నాకు శరీరం నడపడానికి ఒక పనిముట్టు లాంటిది. అక్కడి నుండి ఆగకూడదు. ఎందుకంటే శరీరము కూడా నాలోనే ఉంది అని తెలుసుకోవాలి. నిన్న మనం చూసాం ఎలా అంటే, ఎప్పుడైతే ఆకాశం అనేది మొదట కుండలో ఉంటుంది అనిపిస్తుంది, కానీ చివరికి ఏం తెలుసుకుంటాము, కుండ కూడా ఆకాశంలోనే ఉందని తెలుసుకోవాలి. అందువలన ఈ శరీరం కూడా నాలోనే ఉంది అని తెలుసుకోవాలి. అంటే ఈ శరీరం అనే క్షేత్రము ప్రపంచం అనే క్షేత్రంలోకి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఎందుకు? ఈ ప్రపంచం కూడా క్షేత్రమే. పంచభూతముల నుండి వచ్చినటువంటి శరీరం కూడా క్షేత్రమే. కాబట్టి నేను తాత్కాలికంగా ఈ శరీరమును వాడుకుంటున్నాను వ్యవహారం కోసం. అందువలన ఎప్పుడైనా సరే ఈ క్షేత్రము, ఈ శరీర క్షేత్రము ప్రపంచ క్షేత్రంలో కలిసిపోవచ్చు కదా. అందువలన ఈ క్షేత్రము కలిసిపోయిన క్షేత్రజ్ఞుడైనటువంటి నేను శాశ్వతంగా ఉంటాను. అంటే ఎలాగా? కుండ పగిలిపోయినప్పటికీ ఆకాశం పగిలిపోదు, బల్బు
పగిలినప్పటికీ కరెంటు పగిలిపోదు. ఈ శరీరం వెళ్ళి ఈ పంచభూతముల్లో కలిసిపోయినప్పటికీ చైతన్యం అనేది ఎటువంటి నాశనం చెందదు. దీనిని అపరోక్ష అనుభూతి జ్ఞానము అంటారు. అంటే మనం ఎప్పుడు కూడా నాలో ఆత్మ ఉన్నది అని అనుకుంటాం అనుకోండి. మీరు పరోక్షంగా విన్నారు, ఏంటి ఆత్మ ఉంది అని అందరూ చెప్తున్నారు, కానీ నేనే ఆ ఆత్మ అంటే నాకు ఆత్మ ఉన్నదని కాదు, నేనే ఆత్మ అంటే నాకు ఉన్నదాని నుండి నేనుగా మారాలి మీరు. అంటే ఈ పరోక్ష జ్ఞానం నుండి అపరోక్ష అనుభూతికి రావాలి మీరందరూ. నిన్న మనం చెప్పాం, ఫస్ట్ కెరటము ఏమనుకుంటుందంటే నేను కెరటమును. సరే, కెరటం అయింది కదా. తరువాత నాలో నీరు ఉన్నది, నాలో నీరు ఉన్నది. తర్వాత ఏమవుతుంది, నేను నీరుని తాత్కాలికంగా కెరటముగా ఆకారం ఉన్నది అని తెలుసుకోవాలి. లాస్ట్ చివరి స్టెప్ ఏంటి, ఈ కెరటం అనేది నాలోనే కనిపిస్తుంది, నీటిలో కనిపిస్తుంది కెరటం. అందువలన కెరటం పగిలిపోతుంది. కెరటం పగిలిపోతుందా లేదా? కెరటం పగిలింది, అయితే అప్పుడు నీరు పగిలిపోయిందా? కెరటం మాయమైనది, నీరు మాయమైనదా? లేదు. అందువలన నీరుగా శాశ్వతము, కెరటముగా తాత్కాలికమే. ఆత్మగా శాశ్వతము, శరీరముగా తాత్కాలికమే. మనస్సు తాత్కాలికమే, ప్రపంచము తాత్కాలికమే. ఈ ప్రపంచములో ఉన్న గుడులు, దేవాలయములు తాత్కాలికమే. మరి శాశ్వతం ఏంటి? నేను శాశ్వతము. మరి దేవుడు భగవంతుడు శాశ్వతమా కాదా? శాశ్వతమే. మరి శాశ్వతమైన నేను కంటే భిన్నంగా భగవంతుడు ఉంటే శాశ్వతం అవుతాడా? అశాశ్వతమా? అశాశ్వతము. కాబట్టి భగవంతుడు నేనుగానే ఉండాలి. ఇది దీనిని ఆత్మజ్ఞానము, బ్రహ్మ విద్య అంటారు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఇది చాలా గొప్ప శ్లోకం. నేను చెప్పాను మీకు ఎంత గొప్ప శ్లోకం అంటే, ఈ శ్లోకం ఒక మహావాక్యాన్ని చెబుతుంది. మహావాక్యం అంటే ఉపనిషత్తుల యొక్క అల్టిమేట్ సారాంశము మహావాక్యమే. అంటే ఏంటి మహావాక్యం అంటే, నేను ఒక కెరటం దగ్గరికి వెళ్ళి, ఓ కెరటమా, ఓ కెరటమా నువ్వెవరో కాదు, నేను చిన్న కెరటమునని నేను బాధపడిపోతున్నాను, ఆ పెద్ద కెరటాలు వచ్చి కొడుతున్నాయి అని దుఃఖిస్తున్నాను, ఇదంతా నీ సంసారం. కానీ నిజానికి నువ్వు కెరటము కాదు, మరేమిటి? ఈ సముద్రం ఉంది కదా, ఆ ఉంది. ఆ సముద్రం యొక్క సారం ఏమిటి? నీరు. మరి నీ యొక్క సారం ఏమిటి? నీరు. కాబట్టి నువ్వు కెరటము కాదు, నీవు నీరు అన్నామనుకోండి, దానినే మహావాక్యము అంటారు. అంటే ఏంటి? కెరటం యొక్క చిన్న ఉపాధిని తీసివేస్తే, సముద్రం యొక్క పెద్ద ఉపాధిని తీసివేస్తే, ఆకారము దానికి విస్తీర్ణం తీసివేస్తే, రెండింట్లో ఉన్నటువంటి నీరు ప్రకారంగా ఒక్కటే. కెరటము సముద్రము ఒక్కటే. ఏ విధంగా? నీరు ఆధారంగా. మరి ఈ శరీరం అనే ఉపాధితో ఉన్నటువంటి జీవాత్మగా భ్రమిస్తున్నటువంటి మనము, మరి సర్వజ్ఞత్వము, ఈ యొక్క ప్రపంచమే శరీరంగా కలిగి ఉన్నటువంటి ఈశ్వర, ఇద్దరు కూడా ఒక్కటే. ఏ విధంగా?
శుద్ధ చైతన్య ప్రకారంగా, కెరటం ఎలాగైతే నీరు ప్రకారంగా సముద్రమైనదో మీరు కూడా ఆత్మ చైతన్య ఆత్మ ప్రకారంగా ఆ యొక్క ఈశ్వరు అవుతారు. అంటే జీవాత్మలో జీవ తీసేయాలి, పరమాత్మలో పరా తీసేయాలి. జీవాత్మలో జీవాత్మ తీస్తే ఏముంటుంది? ఆత్మ. పరమాత్మలో పరత్వం తీస్తే మిగిలింది ఆత్మ. అంటే రెండింటిలో ఆత్మగా ఒక్కటే. దీనిని జీవాత్మ పరమాత్మ ఐక్యం అంటారు. అర్థమైందండి? దీనినే జీవాత్మ పరమాత్మ ఐక్యం అంటారు. అంటే చైతన్యం శరీరం లేకపోయినా ఉంటుంది. చూడండి, చైతన్యం ఆత్మ శరీరం లేకపోయినా ఉంటుంది. కానీ అది ఉంటుందని మనకు తెలుస్తుందా? తెలియదు. ఎందుకు అంటే చైతన్యాన్ని ప్రతిబింబింప చేసే ఆ యొక్క వస్తువు మాధ్యమం అంటే శరీరం లేదు కాబట్టి చైతన్యం ఉన్నప్పటికీ ఉన్నట్లు మనకి తెలియదు. ఇప్పుడు పగటిపూట నక్షత్రాలు చంద్రుడు ఉన్నారా లేదా? ఉన్నారు, కానీ సూర్యుని యొక్క వెలుగులో కనిపించరు. అదేవిధంగా ఇప్పుడు మనము ఒక విషయం చేద్దాం. ఈ ఆత్మనే జీవాత్మనే పరమాత్మనే జీవాత్మ అంటామని చెప్పాం కదా. ఇప్పుడు మన దేశానికి ఒక ప్రధానమంత్రి ఉన్నారనుకున్నాం. దేశానికి ప్రధానమంత్రి, లేకపోతే రాష్ట్రపతి తీసుకుందాం. రాష్ట్రపతి ఉన్నారు మన దేశానికి. ఇప్పుడు రాష్ట్రపతి ఈ దేశానికి ఒక అధినేతగా వ్యవహరిస్తున్నప్పుడు వారి కుటుంబమునకు ఆవిడ తల్లి అవుతారా? ఏమవుతారు? తల్లియే. కానీ దేశానికి రాష్ట్రపతి అయితే ఆ వారి కుటుంబమునకు తల్లి అయినప్పుడు ఆవిడ ఏమైనా మారిపోతున్నారా? మరి పార్లమెంట్లో కూర్చున్నప్పుడు, రాష్ట్రపతి భవన్లో కూర్చున్నప్పుడు ఆవిడ ఏమైనా మార్పు చెందుతున్నారా? ఏం మార్పు చెందట్లేదు. కానీ ఒక ఇంటికి పరిమితమైతే తల్లిగాను, ఒక దేశానికైతే రాష్ట్రపతిగాను అవుతున్నారు. అందువలన ఈ వ్యక్తి ఈ శరీరానికి పరిమితం చేసి మనము చూసినప్పుడు జీవాత్మని, ఈ సమష్టి సృష్టినంతటిని ఆధారంగా మనము దర్శించినప్పుడు పరమాత్మని అంటారు. అంటే ఒకే చైతన్యము, ఈ ఉపాధులు ఈ యొక్క శరీరాల్లోనే భేదం ఉన్నది, కానీ చైతన్యములో భేదము లేదు. అందువలన ఈ వ్యష్టి తీసివేసి అక్కడ సమష్టి కూడా తీసివేస్తే రెండు కూడా ఆత్మగా మిగిలిపోతుంది. దీనిని జీవ బ్రహ్మ ఐక్యము అంటారు. మీకు ఏం చెప్పాను? అలా సముద్రం అన్నారు. అలా అంటే జీవాత్మ స్థానములోను, సముద్రం అంటే ఈశ్వర స్థానంలోను మీరు దర్శించాలి. అప్పుడేమవుతుంది? అలా అంటే ఇప్పుడు నీరు అనేది అలా సముద్రము, నదులు, సరస్సులు, కొలనులు, చెరువులు, బావులు ఎన్ని మారినా వాటికి ఆ పరిమితిని బట్టి పిలుస్తున్నాం తప్ప నీరులో ఏమైనా మార్పు ఉంటుందా? ఏం మార్పు. అందువలన అవి ఎక్కడ ఉన్నాయో ఆ పరిమితులు, అవధులు, అద్దులు మనం తీసేస్తే ఉన్నది కేవలము నీరే. అందువలన ఇక్కడ మహావాక్యం ఏమిటంటే జీవాత్మ పరమాత్మ ఐక్యము. దీనినే మహావాక్యం అంటే తత్ అంటే ఆ పరమాత్మ, త్వము నీవే, అసి అయి ఉన్నావు. అయితే కొంతమంది డౌటు, నేను ఆ పరమాత్మ నేనై ఉన్నాను, పరమాత్మ నేనై ఉన్నాను, కరెక్టే. అయితే పరమాత్మ అంటే మరి ఆయన సంసారి కాదు కదా, సర్వజ్ఞుడు కదా, సర్వశక్తిమాను కదా. మరి ఆ ఈశ్వర నేనైతే మరి అల్పశక్తి అయిపోతాడు కదా ఈశ్వరుడు. మరి అజ్ఞానంతో కూడి ఉంటాడు కదా.
మరి ఈశ్వరుడు సంసారిగా మారిపోతాడా అని డౌట్ వస్తుంది మనకి. డౌట్ వస్తుంది లేదా అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు, ఈశ్వర జీవాత్మగా మారడం లేదు. ఈశ్వర జీవాత్మగా మారడం లేదు. జీవాత్మ తన అజ్ఞానాన్ని భ్రమని విడిచిపెట్టి పరమాత్మగా మారుతున్నారు. అంటే అజ్ఞానం యాడైందనుకోండి ఆత్మకి జీవాత్మ, అజ్ఞానం తీసినటువంటి ఆత్మకి పరమాత్మగా అంటుందన్నమాట. చూసారా? అందువలన ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, క్షేత్రజ్ఞం మాం విద్ధి అంటే, క్షేత్రజ్ఞం అంటే జీవాత్మ, మాం అంటే పరమాత్మ. అంటే నన్నుగా తెలుసుకోవాలని ఎవరంటున్నారు? మాం అంటే కృష్ణ పరమాత్మ. ఎందుకంటే నేను సర్వవ్యాపి చైతన్యముగా ఉన్న పరమాత్మను. కాబట్టి క్షేత్రజ్ఞం అంటే నీ యొక్క క్షేత్రం, ఈ శరీరములో ఉన్నటువంటి తెలుసుకునే ఆ ఎరుక ఉన్నది కదా, దాన్ని క్షేత్రజ్ఞ అంటారు. అది నన్నుగానే తెలుసుకొనుము అంటున్నారు. అందువలన ఇప్పుడు మనకు ఒక డౌటు, ఇంతకీ ఒక శరీరములో ఉన్న ఆత్మ ఒక్కట అనేకమా? ఇప్పుడు చెప్పండి మీరు, శరీరములో ఉన్న ఆత్మ ఒక్కటే అనేకమా? ఇప్పుడు హైదరాబాద్ మొత్తంలో ఉన్న బల్బుల్లో అన్నిట్లో ఉన్న కరెంటు అనేకమా? ఒక్కటే. కరెంటు ఒక్కటే, బల్బులు అనేకం. ఆత్మ ఒక్కటే, శరీరములు అనేకము. కాబట్టి సర్వక్షేత్రేషు భారత అంటే అన్ని శరీరాల్లోనూ ఒకే ఆత్మ ఉన్నది, దాన్నే క్షేత్రజ్ఞ. అందువలన ఈ క్షేత్రజ్ఞ మనం ఏమనుకుంటాము, శరీరం ప్రకారం చూసామనుకోండి, పొట్టిగా ఉన్నది, పొడగుగా ఉన్నది, ముసలితనంగా ఉన్నారు, శిశువుగా ఉన్నది, అనేక రకాలు చూస్తాం మనం. ఆలోచనలు అనేక రకం తేడాలు ఉన్నాయి. కానీ అందులో ఉన్నటువంటి చైతన్యము ఒక్కటే. అయితే నేను అతను అనొచ్చా? అతను అంటే సహా, సహా అహం అంటే సోహం అని మహామంత్రం వచ్చింది అక్కడి నుండి. సోహం అని విన్నారు కదా ఇప్పుడే మీరు. సోహం, సోహం అంటే సహా అంటే పరమాత్మ, అహం నేనే. దీన్ని సోహం మంత్రం అంటారు. సోహం అంసహ హం సహ అహం, సహ నేనే, అతను, అతనంటే పరమాత్మ, సహ అహం అంటే అతనే నేను అంటే సోహం. సో ఈ విధంగా సోహం అనే మంత్రం వచ్చింది. అయితే మనకి దీనినే ఏమంటారు? పరావిద్య లేదా పరప్రకృతి యొక్క తత్వం అని చూసాం మనం 7వ అధ్యాయంలో. 7వ అధ్యాయంలో మనము పరాప్రకృతి యొక్క జ్ఞానం అన్నాం. అంటే ఆ పరమాత్మ యొక్క అసలు స్వరూప తత్వము. అంటే క్షేత్రజ్ఞయో జ్ఞానము అంటే ఈ క్షేత్రము క్షేత్రజ్ఞ రెండింటి గురించి చెప్పే జ్ఞానం ఏదైతే ఉందో అదే అసలైనటువంటి జ్ఞానము. యొక్క జ్ఞానము మతం మమ, అదే నిజమైనటువంటి జ్ఞానము. అంటే ఉపనిషత్తుల్లో చెప్తున్న జ్ఞానం అంతా కూడా దీని గురించే చెప్తున్నారు. అయితే ఒకరు అడుగుతున్నారు, ఈ యొక్క ఆత్మజ్ఞానం వలన మనలో ఎలాంటి మార్పు వస్తుంది? నేనేదో చదువుకొని నేను భగవద్గీత చదివానని చెప్పుకోవాలా, లేకపోతే నాలో ఏమైనా మార్పు వస్తుందా? ఇప్పుడు చూడండి, ఒక అలా సముద్రమే మరొకసారి చూడండి. అంటే అలా నేను అలగా తెలుసుకుంటే అనేక దుఃఖముతో నిండిపోతుంది. అలా నేను చిన్నదాన్ని, ఆ పెద్ద కెరటం నన్ను కొడుతున్నాయి, ఈ అనేక రకాల ఆలోచనలు వస్తున్నాయి. కానీ నేనే ఈ సముద్రములో ఉన్నటువంటి నీరును అని తెలుసుకుందనుకోండి, ఆ అలకి ఏమైనా దుఃఖం ఉంటుంది? ఇంకా దుఃఖం పోతుంది. అందువలన
ఈ భగవద్గీత ఏం చెప్తుందంటే, మీకు భద్రత కోసం మీరు ఈ సృష్టిలో ఎక్కడికి వెళ్ళినా మీ భద్రతకి సెక్యూరిటీ ఎవరు ఇవ్వరు, గ్యారంటీ. మరి ఎవరు ఇస్తారు? భగవద్గీత గ్యారంటీ. భగవద్గీత గ్యారంటీ. ఎందుకంటే మనం ఏ ఇల్లు కట్టినా అక్కడ సంతృప్తి చెందాం, ఏ ఉద్యోగం వచ్చినా అక్కడ సంతృప్తి చెందాం, ఏ వ్యాపారం చేస్తున్నా అక్కడ సంతృప్తి చెందాం. అంటే ఇంకా మనం చూస్తూనే ఉంటాం బయటికి. కాబట్టి ఇవన్నీ దేనికోసం వస్తున్నాయి అంటే, మనలో ఉన్న పూర్ణత్వాన్ని మనము తెలుసుకోకపోవడం వలన. అలాగా జీవించి ఉన్నంత వరకు నేను పరిమితమై ఉన్నాను అనే భావంలో జీవిస్తున్న అలా నేనే నీరు అనుకుందనుకోండి, ఈ జగత్తులో ఉన్న నీరంతా నేనే అనే భావంలో ఉంటుంది. ఇంకప్పుడు నాకు లేమి అనేది ఉండదు అలాగే. అందువలన యావత్తు సృష్టిలో ఉన్న సర్వక్షేత్రాల్లో ఉన్న చైతన్య స్వరూపం నేను అనుకునేటప్పుడు ప్రత్యేకంగా మీరేమీ పొందాల్సినటువంటి కోరిక అక్కరలేదు. అందువలన మనం ఏమంటాము, పిల్లల్ని మనము పెంచి పోషిస్తాం, కానీ వారి మీద మీరు ఆధారపడ్డారా మీరు ఆశాభంగం అవుతుంది. ఎందుకంటే భద్రత కోసం మాకు పిల్లలు కావాలని అన్నారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి అమెరికానో లండనో పోతారు. కాబట్టి భద్రత కోసం మీరు పిల్లలకి మీరు అంత పెంచలేదు, వారిని పెంచడం అనేది మీ కర్తవ్య కర్మగా అలా చేశారు. ఎందుకంటే నిజానికి భద్రత అనేది వ్యక్తుల నుండి కానీ బయట నుండి రాదు, అది మానసిక సైకలాజికల్ ప్రాబ్లం. కాబట్టి వేదాంతం ఏం చెప్తుందంటే, మీకు భద్రత కోసం కేవలము మీపైన మీరే ఆధారపడాలి. అందువలన ఈ జ్ఞానం ఒక్కటే భద్రత ఇస్తుంది అంటుంది శాస్త్రం. అయితే వెంటనే మనకేమవుతుంది, వేరే ఏ జ్ఞానం పొందినా కూడా అభద్రత భావం తొలగిపోతుందా? చూడండి, మనం ఎన్ని పిహెచ్డీలు ఎన్ని డిగ్రీలు చేసినా, మనం ఎన్ని శాస్త్రాలు చదివినా మన యొక్క భద్రత పూర్తిగా మనకి కలగదు. అయితే వేదాంతం మీకు ఒకటి చెప్తుంది, ఈ భగవద్గీత, మీరు భద్రత ఎక్కడైనా పొందుతారో లేదో ఒకసారి ప్రయత్నించండి. అంటే ఇప్పటి వరకు తెలుసుకున్నది ఏంటంటే, బయట మనిషికి భద్రత లేదు. మీరు ఎన్ని వేల కోట్ల ధనము వెచ్చించినా మీ భద్రతకు పూర్తిగా హామీ ఇవ్వలేరు. అయితే ఈ భద్రతకి మరి భగవద్గీత ఎలా ఇస్తుంది అంటే, భద్రత అనేది వేరేగా మీకు రాసి ఇవ్వరు గ్యారంటీ వారంటీలు. మరి ఎలా? నాకు భద్రత అవసరమా అనేది ఒక్కసారి ఆలోచింపజేస్తుంది. ఏంటి భద్రత నాకు అవసరమా అంటే, వేదాంతం నీకు అవుట్ సైడ్ నుండి భద్రత ఏమీ ఇవ్వదు. మరి ఎలా భద్రత వస్తుంది అంటే, నువ్వు ఆల్రెడీ సంపూర్ణమైన భద్రతా స్వరూపమే నీ ఆత్మ. అది నిత్యము శాశ్వతము, దాంట్లో ఎటువంటి వికారాలు లేవు. భద్రతా స్వరూపానికే ఆత్మ, అభయస్థితికే ఆత్మ, అనంతము ఆనందము స్థితికే ఆత్మ అంటారు. సంపూర్ణ జ్ఞాన స్వరూపాన్ని ఆత్మ. మరి ఆత్మ నువ్వు పొందుతావా? నువ్వే అయి ఉన్నావా? నువ్వే అయి ఉన్నావు. కాబట్టి మనకి ఆనందము, సుఖము, భద్రత, శాంతి ఇవి కావాలని కోరుకుంటున్నామంటే మనం అజ్ఞానములో కొట్టుమిట్టాడుతున్నాము. ఇంతకుముందు మనం చూసిందే చెప్తున్నాను నేను మళ్ళీ. అందువలన ఎప్పుడైతే వేదాంతము నీకు బాహ్యంగా అసలు వ్యక్తుల నుండి కానీ వస్తువుల నుండి కానీ భద్రత అవసరము లేదు అని చెప్తుంది. ఎందుకు? నువ్వు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపానివే అని చెప్తుంది గీత. అందువలన మనలో ఉన్న అభద్రతా భావాన్ని మాత్రము తుడిచేస్తుంది. అందువల్ల ఈ యోగులు, సన్యాసులు
చాలా ఆనందంగా శాంతంగా ఉంటారు. ఎందుకు తెలుసా అండి? వాళ్ళకి ఎటువంటి ఇల్లు ఉండదు, వారి కుటుంబం లేదు, వారికి డబ్బులు లేవు, అసలు ఆస్తుపాస్తులు ఉండవు, అసలు సమయానికి భోజనం కూడా దొరుకుతుందో లేదో గ్యారంటీ లేదు. సమయానికి భోజనం కూడా దొరకనప్పటికీ వారికి ఎటువంటి అభద్రత, భయం ఉండదు తెలుసా? మరి ఇవన్నీ లేకుండా చాలా ఆనందంగా హాయిగా ఉంటున్నవంటి సన్యాసులు ఇవన్నీ ఉన్నా కూడాను భయంతో భీతిల్లిపోయి కలత చెంది ఆందోళనతో అలజడులతో జీవిస్తున్నారు. ఎందుకు? ధనవంతులు ఎక్కువ, చుట్టూ సేవకులు, సంతాన పుత్రులు, పుత్రికలు, బంధువులు, మిత్రులు అందరూ ఉంటారు, కానీ ఒంటరితనంగానే జీవిస్తుంటారు. అందువలన నిజానికి ధనము ఎక్కువ పెరుగుతున్న కొద్ది మనలో అభద్రత పెరుగుతూనే ఉంటుంది. కావాలంటే మీరు వెళ్ళి గచ్చిబౌలి మైహోమ్ బుజ్లో కానీ, గేటెడ్ కమ్యూనిటీలో కానీ, జూబిలీ బంజారాహిల్స్లో కానీ చూడండి, మీకు తెలుసు ఆల్రెడీ. మంచి మంచి విల్లాసులు చూస్తే ఎక్కువ సెక్యూరిటీ అవసరం, భయం, వాచ్మ్యాన్లు, అక్కడంత ఫెన్సింగ్లు, అంత అవసరమైతే కొంతమంది ఎలక్ట్రికల్ వైరింగ్ కూడా పెడుతున్నారు ఇంటికి. ఇవన్నీ దేనికోసం? అభద్రత. కాబట్టి భగవాన్ ఏమంటున్నారంటే, ఈ క్షేత్రము యొక్క స్వరూపము, ఈ క్షేత్రజ్ఞ యొక్క జ్ఞానము, ఈ రెండు తెలుసుకుంటే క్షేత్రజ్ఞయో జ్ఞానం, ఇది అసలైనటువంటి యథార్థమైనటువంటి అల్టిమేట్ జ్ఞానం ఇదే అని నా యొక్క అభిప్రాయము అని చెప్పారు. మీకు అర్థమైంది కదా? అంటే ఈ శరీరము క్షేత్రము, ఈ మనస్సు కూడా క్షేత్రమే, ఆ మనసులో వస్తున్న ఆలోచనలన్నీ కూడా క్షేత్రమే. అంటే జగత్తు అంటే నాకు తెలుస్తున్నది అని మీకు అనిపించిందంటే తెలుసుకోబడేది అంతా కూడా క్షేత్రమే. సో ఈ విధంగా ఈ క్షేత్రం ఎటువంటిది, దాని యొక్క పూర్తి వివరణ, అదేవిధంగా క్షేత్రజ్ఞ గురించి ఇంకా వివరంగా చెప్తారనమాట. ఫస్ట్ శరీరం గురించి చెప్పారు, ఇప్పుడు ఈ మనస్సు, ఈ ప్రపంచం గురించి కూడా క్షేత్రం యొక్క లక్షణాల గురించి ఇప్పుడు ప్రారంభిస్తారు. తత్క్షేత్రం యచ్చ, అమ్మా రెండు అయిపోయింది, మూడోది అయిపోయింది కదమ్మా? అవలేదు స్వామిజీ. క్షేత్రజ్ఞ ఆత్మ విద్య అవ్వలేదు, ఇప్పుడు అదే చెప్పాను కదా. అంటే నా దాంట్లో 3. ఓకే, మీ దాంట్లో 3 ముందు మీ దాంట్లో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. శ్లోకం అయిపోయింది కదమ్మా? అయిపోయింది స్వామిజీ. అయిపోయింది. నెక్స్ట్ శ్లోకం మీకు నెంబర్ వేసుకోండి, శ్లోకం రాసుకోండి. ఇక్కడ తత్క్షేత్రం యచ్చ యాదృచ్ఛ, తత్క్షేత్రం యచ్చ యాదృచ్ఛ, తత్క్షేత్రం యచ్చ యాదృచ్ఛ, యద్వికారి యతశ్చ యత్, యద్వికారి యతశ్చ యత్, యద్వికారి యతశ్చ యత్, సచయో యత్ప్రభావశ్చ, సచయో యత్ప్రభావశ్చ, సచయో యత్ప్రభావశ్చ, తత్సమాసేన మే శృణు, తత్సమాసేన మే శృణు, తత్సమాసేన మే శృణు. తత్క్షేత్రం యచ్చ యాదృచ్ఛ, యద్వికారి యతశ్చ యత్, తత్క్షేత్రం యచ్చ యాదృచ్ఛ, యద్వికారి యతశ్చ యత్, తత్క్షేత్రం యచ్చ యాదృచ్ఛ, యద్వికారి యతశ్చ యత్, సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు, సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు,
స చ యో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క 2-3 శ్లోకాల్లో క్షేత్రం గురించి క్షేత్రజ్ఞుల గురించి ఒక సంక్షిప్తంగా చెప్పారన్నమాట. అందువలన ఇప్పుడు వాటి యొక్క వివరంగా ఇప్పుడు వెళ్తారన్నమాట. వాటికి ఇప్పటి వరకు మనకి ఏం చెప్పారు? క్షేత్రజ్ఞ అంటే ఏమిటి, క్షేత్రం అంటే ఏమిటి, జస్ట్ ఒక 2 మార్కుల ప్రశ్నలకు ఆన్సర్ చేస్తాం మనం. అదే ఒక్కొక్కసారి ప్రశ్నకి 10 మార్కులు చెయ్యాలి. అందువలన ఫస్ట్ భగవాన్ ఏం చేస్తున్నారంటే మొదటిసారిగా క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞ అంటే ఏమిటి. క్షేత్రం అంటే తెలుసుకునే ఒక దృశ్యము, ఒక ఆబ్జెక్టివ్ వరల్డ్. సో ఒక ఫీల్డ్, ఒక క్షేత్రం, దానిని తెలుసుకుంటున్నది క్షేత్రజ్ఞ అని చెప్పారు ఇప్పటి వరకు. ఇప్పుడు యత్తత్ క్షేత్రము, క్షేత్రం అంటే ఏమిటో వివరంగా చెబుతాను. యత్తత్ తత్ క్షేత్రము, యత్ అంటే ఏదో, ఎటువంటిదో, యాదృక్ష అంటే ఎటువంటి ఏ విధంగా ఉంటుందో, తద్వికారి అంటే వికారి అంటే మార్పులు, యత్ ఎటువంటి మార్పులు కలిగి ఉంటుందో, యతః అంటే దేని నుండి కూడా ఉత్పన్నమవుతుందో అది కూడా నేను చెబుతాను. చూసారా, క్షేత్రము ఎటువంటిదో, ఎటువంటి వికారాలు పొందుతుంది, దేని నుండి వస్తుంది అనేది చెప్తారు వివరాలు అన్నీ. ఎందుకంటే మనము క్షేత్రము, శరీరము, క్షేత్రము అంటున్నాం తప్ప ఇంతకీ ఈ క్షేత్రం అనేది ఎలాంటిది, ఎటువంటి వికారాలు పొందుతుంది, ఎక్కడి నుండి పుడుతుందని కూడా చెప్పాలి మనం. ఉత్పన్నమవుతుంది యథ. అందువలన తత్క్షేత్రం, ఆ క్షేత్రం అంటే ఏమిటో చెబుతాను. యచ్చ యాదృక్ష దాని యొక్క స్వరూపం, ఎటువంటి స్వరూపం కలిగి ఉన్నది, యద్వికారి దానిలో అంటే వికారి అంటే వికారాలు చెందడం అంటే ఏంటి, దానిలో అనేక కారణములు ఏమిటి, యతః చ యత్ అవన్నీ కూడా ఆ కారణం నుంచి వచ్చినటువంటి వికారాలు ఏమిటంటే కార్యం ఏమిటి అంటే కార్యకారణ సంబంధము అంటారు. చూడండి, మట్టి కారణమైతే కుండ కార్యము, బంగారము కారణమైతే ఆభరణాలు కార్యములు. సో ఈ విధంగా ఈ క్షేత్రము యొక్క అంటే క్షేత్రమునికి ఎటువంటి వికారాలు పొందుతుంది, ఎక్కడి నుండి ఉత్పన్నమవుతుంది అనేది చెప్పాలి. క్షేత్రం గురించే కాదు, క్షేత్రజ్ఞ గురించి కూడా చెప్తారనమాట. అందువలన ఏమంటున్నారంటే సమాసేన మే శృణు సహచ యః, క్షేత్రజ్ఞ గురించి కూడా చెబుతాను. ఎందుకు, ఇంతకుముందు బ్రీఫ్గా చెప్పాను అర్జున, ఇప్పుడు వివరంగా చెప్తాను. సహ అంటే క్షేత్రజ్ఞ, యః ఎటువంటి దాని గురించి వివరంగా చెప్తాను. యత్ ప్రభావశ్చ అంటే క్షేత్రజ్ఞ యొక్క పూర్తిగా స్వరూపము, వాటి యొక్క విభూతి వివరంగా కూడా చెప్తాను. అంటే ఒక శాస్త్రజ్ఞుడు శాస్త్రం అద్భుతంగా వివరించాడు అంటే అర్థమేంటి, చైతన్యానికి ప్రకృతికి 2 కలపాలన్నమాట. అంటే ఈ యావత్ ప్రపంచం అంతా కూడా క్షేత్రము క్షేత్రజ్ఞ ఈ 2 కలిస్తేనే అవుతాయి, లేకపోతే ఏముండవండి. వాస్తవానికి ఈ క్షేత్రము క్షేత్రజ్ఞ వేరువేరుగా ఏమీ జరగదు. అందువలన తత్సమాసేన మే శృణు, ఇవన్నీ కూడా వివరాలు నేను చెప్తాను. అందువలన క్షేత్రం అనేది దేశకాలములకు అతీతంగా ఉంటుంది, క్షేత్రజ్ఞ అనేది దేశకాలాలకి అతీతంగా ఉంటుంది. క్షేత్రం అనేది దేశకాలాలకి దానిలో అంతర్పాతంగా ఉంటుంది అన్నమాట. అంటే చూడండి, కాలానికి అతీతము క్షేత్రజ్ఞ, కాలములో అంతర్పాతం అనేది క్షేత్రము. అందుకే కాలం మారిపోతే ప్రళయం వస్తుంది, మళ్ళీ సృష్టి వస్తుంది, మళ్ళీ స్థితి, మళ్ళీ ప్రళయం. కానీ ఈ శుద్ధ చైతన్యం అనేది సృష్టి లేదు, స్థితి లేదు, లయము లేదు, అంటే ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అందువలన మనమేం తెలుసుకోవాలి, తత్సమాసేన అంటే
వివరాలన్నీ సంక్షిప్తంగా చెబుతాను. అంటే క్షేత్రం అంటే ప్రపంచం అన్నాం కదా మనం. మరి ప్రపంచం అంటే నిరంతరం మారుతుంది కదా, ఎటువంటి వికారాలు పొందుతుంది, ఆ వికారాలు పొందడానికి కారణం ఏమిటి అవి కూడా తెలియాలి. అందువలన కార్యకారణాలు రెండు క్షేత్రంలోకి వస్తే మరి క్షేత్రజ్ఞ ఎవరు అంటే కారణము కార్యం అతీతం. మీకు అర్థమైందండి? ఇప్పుడు కారణం ఏంటి? ఈ మాయా త్రిగుణములు కారణము. మరి కార్యం ఏమిటి? యావత్ ప్రపంచము శరీరాలన్నీ కార్యములే. మరి కారణము కార్యము రెండు క్షేత్రమే అయితే మరి క్షేత్రజ్ఞుడు ఎక్కడున్నాడు అంటే కార్యకారణంకు అతీతంగా ఉండేదే క్షేత్రజ్ఞ అంటున్నాడు. అందువలన వీటి గురించి చెప్పే జ్ఞానమే అసలైన జ్ఞానం. మరి ఈ జ్ఞానమే మనకి మోక్షాన్ని ఇస్తుంది. అందువలన ఆ జ్ఞానం ఎంత గొప్పదో చెప్పండి మీరు. అందువలన తత్క్షేత్రం, ఆ క్షేత్రము, సహా ఆ క్షేత్రజ్ఞుడి యొక్క విభూతులు, ఆ క్షేత్రం యొక్క వికారాలు, దానికి కారణాలు చెబుతాను. ఈ జ్ఞానం తెలుసుకుంటే నీకు మోక్షము. అందువలన ఆ జ్ఞానాన్ని ఇప్పుడు స్తుతిస్తున్నాడు భగవా. ఋషిభిర్బహుధా గీతం. హరి ఓం. ఋషిభిర్బహుధా గీతం, ఋషిభిర్బహుధా గీతం. ఛందోభిర్వివిధై పృథక్, ఛందోభిర్వివిధైః పృథక్, ఛందోభిర్వివిధైః పృథక్. బ్రహ్మసూత్రపదైశ్చైవ, బ్రహ్మసూత్రపదైశ్చైవ, బ్రహ్మసూత్రపదైశ్చైవ. హేతుమద్భిర్వినిశ్చితైః, హేతుమద్భిర్వినిశ్చితైః, హేతుమద్భిర్వినిశ్చితైః. ఋషిభిర్బహుధా గీతం, ఛందోభిర్వివిధై పృథక్. ఋషిభిర్బహుధా గీతం, ఛందోభిర్వివిధైః పృథక్. ఋషిభిర్బహుధా గీతం, ఛందోభిర్వివిధైః పృథక్. బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః, బ్రహ్మసూత్రపదైశ్చైవ, హేతుమద్భిర్వినిశ్చితైః. బ్రహ్మసూత్రపదైశ్చైవ, హేతుమద్భిర్వినిశ్చితైః. అంటే ఈ జ్ఞానం, ఇదం జ్ఞానం, ఈ జ్ఞానము ఋషిభిః అంటే ఋషుల ద్వారా. ఋషుల ద్వారా అంటే ఋషి అంటే సత్యాన్ని దర్శించిన వారు అని అర్థం. అంటే ఈశ్వరుని యొక్క ఆ వాక్కుని, ఈశ్వర వాక్కుని దర్శించిన వారు అని అర్థం. అందువలన ఋషిభిః ఈ క్షేత్రజ్ఞుల యొక్క తత్వం ఏదైతే క్షేత్రము క్షేత్రజ్ఞ చెప్పారు కదా, ఈ రెండింటికి చెందినటువంటి ఆత్మ జ్ఞానము, అసలైనటువంటి జ్ఞానము ఋషుల ద్వారా, ఋషుల ద్వారా బహుదా అనేక విధములుగా. అందుకే ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి, అనేక విధములుగా గీతం వివరించబడింది, చెప్పబడింది. అందుకే భగవద్గీత. భగవత్ అంటే ఈశ్వరుని యొక్క గీత, ఈశ్వరుని ద్వారా వివరించబడినది. ఏ విధంగా? వివిధైః అంటే అనేక విధములుగా, వివిధ రకములుగా. అంటే ఎలాగా? ఛందోభిః వేద మంత్రముల ద్వారా, వేద మంత్రముల ద్వారా అనేక రకమైనటువంటి ఛందస్సులు వేద మంత్రముల ద్వారా పృథక్ పృథకు వేరువేరుగా, అంటే వేరువేరుగా గీతం అంటే అనేక రకములుగా తెలపబడింది. ఎలాగా? సంహిత, బ్రాహ్మణ,
ఆరణ్యకము, ఉపనిషత్తులు అనేక రకాలు ఉంటాయి. వేద మంత్రములు అనేక విధములుగా తెలపబడినది ఈ తత్వము. అదేవిధంగా వినిశ్చితై అంటే పూర్తిగా అన్వేషించి విచారించి ఆలోచించి పరికించి పరిశీలించి నిశ్చయాత్మైనటువంటి హేతుమద్భి అంటే దాని యొక్క కార్యకారణ తత్వాన్ని వివరించి సహేతుకములైనటువంటి అంటే కారణాలు కూడా పరిశీలించి బ్రహ్మసూత్ర పదవీ అంటే ఆ యొక్క బ్రహ్మ అంటే వేదము యొక్క ఒక సూత్రాలు, నియమాలు, విధి నిషేధం ఉంటాయి. ఆ యొక్క బ్రహ్మసూత్ర పదముల ద్వారా ఈ యొక్క గీతం అంటే అనేక రకములుగా వివరించబడినటువంటి ఈ తత్వం, ఈ జ్ఞానము ఋషుల ద్వారా ప్రకటమైనది. అంటే ఇప్పుడు చూడండి, అంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈ రెండు కూడా గొప్పవి. అంటే వాటి గురించి మన శాస్త్రాలు వివరంగా చెప్పాలి కదా. చెప్పాయి. ఎక్కడ చెప్పాయి అంటే వేదముల ద్వారా చెప్పబడినది. క్షేత్రం అంటే పాంచభౌతిక ప్రపంచము, మరి క్షేత్రజ్ఞ అంటే ఆ ప్రపంచములో ఆ ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్న చైతన్యము. అంటే సృష్టి మొత్తము జడము చైతన్యం యొక్క మిశ్రమం చెప్పండి. అందువలన యావత్ సృష్టి అంతా కూడా క్షేత్రమే. మరి దానిలో ఉన్నటువంటి శుద్ధ చైతన్యమే క్షేత్రజ్ఞ. అంటే ఈ రెండింటి కలయికే ఇక్కడ ఉన్నటువంటి సృష్టి అని అర్థం. అందువలన ఋషులందరూ ఈ ఋషులు, బ్రహ్మర్షులు ఉన్నారు కదా, ఋషిభి బహుదా గీతం, ఈ వేదములలో ఈ జ్ఞానాన్ని వాళ్ళు స్తుతించారు, కీర్తించారు. ఏ జ్ఞానము? క్షేత్రము క్షేత్రజ్ఞ యొక్క జ్ఞానం, వివేక జ్ఞానం. వాటి యొక్క విభజించి రెండింటి మధ్య ఉన్నటువంటి వివేక జ్ఞానము. ఛందోభి వివిధై పృథక్ ఇదం జ్ఞానం. అంటే ఛంద అంటే వేద మంత్రముల ద్వారా ఈ రెండింటిని కీర్తింపబడ్డాయి. ఏ రెండు? క్షేత్రము క్షేత్రజ్ఞ. మనం 7వ అధ్యాయంలో చూసాం, అపరా ప్రకృతి పరా ప్రకృతి. అదే మళ్ళీ ఇక్కడ దానికే ప్రకృతి పురుష తర్వాత చెప్తారు మళ్ళీ. అంటే లోకాల గురించి మాట్లాడామనుకోండి, అంటే నక్షత్రాలు గ్రహాలు అన్నీ మనకు తెలియాలి, విజ్ఞాన శాస్త్రం అంటాం కదా. అంటే మనం ఏది కనుక్కున్నా ఏది తెలుసుకున్నా అవన్నీ కూడా క్షేత్రంలోకి వస్తాయి. ఈవెన్ చంద్రుడు, నక్షత్రాలు, పాలపుంత, ఈ మొత్తం ఈ స్పేస్ అంతరిక్షం అంతా కూడా దేంట్లోకి వస్తుంది? ఆ యొక్క క్షేత్రంకే వస్తుంది. మరి క్షేత్రజ్ఞుడి సంగతి ఏంటి అంటే క్షేత్రజ్ఞుడు తెలుసుకునే చైతన్య ఎరుక. కాబట్టి మీరు కనుక్కుంటున్న అనుభవం చెందుతున్నటువంటి ఆ దృశ్యం కిందకు రారు. అందువలన ఈ రెండింటికి మధ్య ఈ భేదం ఎలా అంటే వేరువేరుగా ఈ రెండింటి గురించి తెలుసుకోవాలి. అందువలన మనకి ఎప్పుడు కూడా వేదాంతం భగవద్గీత ఏం చెప్తుందంటే మీరు 7 సంవత్సరములు 6 సంవత్సరం తర్వాత మీకు ఒక అవేర్నెస్ కలుగుతుంది, మనిషికి ఒక జ్ఞప్తి, ఒక స్మరణ. అప్పటి నుండి మీరు ప్రపంచముని ప్రతి ఒక్కటి పరిశీలించినట్లయితే ప్రతి ఒక్కటి మారిపోతుంది. ఏంటి? మీ శరీరం మారిపోతుంది, మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు మారిపోతున్నారు, మీ చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోతుంది, ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచనలు మారిపోతున్నాయి, ఇప్పుడు ఉన్న ఇష్టాయిష్టాలు మారిపోతున్నాయి. మనల్ని మెచ్చుకునే వాళ్ళు మనకు తిడుతున్నారు, మన మిత్రులు మన శత్రువులుగా మారుతున్నారు, మన శత్రువులు మన మిత్రులుగా మారుతున్నారు. మనకి కీర్తి దగ్గర అపకీర్తి వస్తుంది, లాభం దగ్గర నష్టం వస్తుంది, జయం దగ్గర పరాజయం కలుగుతుంది, సుఖం దగ్గర దుఃఖం వస్తుంది. అంటే ప్రతి ఒక్కటి మారిపోతుందా లేదా? నిన్ను అడిగితే నేను ఒకటి అడిగాను మొన్న ఒక మీటింగ్, ఒక ప్రవచనంలో. ఒక పెద్ద ఆయన నిల్చోపెట్టి, బాబు మీ జీవితంలో ఈ 60-70 సంవత్సరాలలో మారకుండా ఏమైనా నువ్వు దర్శించావా సృష్టిలో అంటే, స్వామీజీ మారకుండా అంటే సృష్టిలో ఏమీ లేదు పొమ్మన్నా. మరి నిత్య నిరంతరం మారుతున్న వాటిని ఇవి మారుతున్నాయి అని గుర్తించేది ఒకటి ఉండాలా వద్దా?
కొనసాగుతుంది అని తెలియాలంటే కదలకుండా ఒక ట్రాఫిక్ పోలీస్ ఉంటేనే తెలుస్తుందా, లేక ఆయన కూడా కారులో వెళ్ళిపోతుంటే ట్రాఫిక్ తెలుస్తుందా? ఆయన కదలకుండా ఉండాలి. అంటే కదిలే అన్నిటినీ మారే అన్నిటినీ మారకుండా కదలకుండా ఒకటి ఉండి తీరాలి, అప్పుడే మనకు తెలుస్తుంది. ఇంతకీ మారకుండా కదలకుండా ఉండేది ఏమిటి ఈ సృష్టిలో ఇంతవరకు నీకు? నాకు తెలియదు అన్నారు. ఒకటి ఉన్నది, ఏమిటది? అది నువ్వే. నేను మారిపోతున్నా కదా, మారిపోతున్నది శరీరము, మారిపోతున్నవి ఈ నేత్రములు చెవులు అన్నీ మారిపోతున్నాయి, మారిపోతుంది మనసు, మారిపోతుంది ఆలోచనలు, మారిపోతున్నాయి ఇష్టాలు మారిపోతున్నాయి, సర్వం మారిపోతున్నా నేను అనేది ఒకటి ఉందా లేదా? ఉంది. శిశువులుగా ఉన్నప్పుడు బాల్యములో కూడా నేను అంటున్నావు, యవ్వనములో కూడా నేను అంటున్నావు, వృద్ధాప్యంలో కూడా నేను అంటున్నావు, సుఖంగా ఉన్నప్పుడు కూడా నేను, దుఃఖంగా ఉన్నప్పుడుగా నేను, ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను, రోగిగా ఉన్నప్పుడు నేను. అంటే ఈ నేను అనేది మీకు ఐసీయూలో పెట్టినా నేను, అంటే మీ మాటలు రాకపోయినా నేను అనే భావన ఉంటుంది. ఈ నేను అనేది శాశ్వతము, దానికి నాశనము లేదు, పుట్టుక లేదు, మరణము లేదు. ఆ నేను అనేది ఒక్కటి మాత్రం ఉంది, అదే భగవంతుడు. ఆశ్చర్యం. అందువలన ఈ భగవంతుణ్ణి నిరంతరం నువ్వే అయి ఉన్నావు, కానీ నువ్వు బయటికి పరుగులు తీస్తున్నావు. కాబట్టి బ్రహ్మ సత్యం అంటే ఏంటి? అహం అంటే ఆత్మయే బ్రహ్మ, ఒక్కటే సత్యము. ఈ జగత్తంతా ఏమిటి? కనిపిస్తుంది, సినిమా పైన బొమ్మల్లాగా కనిపిస్తుంది, నిజమే, కానీ సత్యము కాదు. కాబట్టి దాన్ని మిథ్య అంటారు. బ్రహ్మ అంటే అహం సత్యం, ఈ జగత్ మిథ్య. అహం బ్రహ్మ, నేనే బ్రహ్మ, నా అపరహ, నాకంటే వేరుగా ఇంకేమీ లేదు. ఇది అల్టిమేట్ సిద్ధాంతం అన్నమాట. కాబట్టి రేపటి క్లాసులో మళ్ళీ ఈ క్షేత్రము క్షేత్రజ్ఞం యొక్క వివరణ కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.